ముగ్గురు కాదండి, 10 మంది కలిసి వచ్చిన మోడీ కాదు, పప్పుగోడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎంతమంది కలిసి వచ్చినా అయితే జగన్ అయితే ఓడించే ప్రసక్తి లేదండి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పాలన చేశాడండి. మా మహిళకి ఏం చేశాడండి? ఈనాటికి ముసలి ఆటోలు ఆ రోజులో చంద్రబాబు ఉన్నాడండి, వెళ్ళి పెద్ద లైన్ కాసేవారండి 5 గంటల రాత్రికి. లైన్ కాసి ముసలి ఆటోలు వేయడం మా అమ్మగారిని తీసుకెళ్తే 2-3 సార్లు మా అమ్మగారు మొహం తిరిగి పడిపోయారండి ఆ పింఛన్ దగ్గర. ఎందుకంటే మా అమ్మగారు బీపీ షుగర్ ఉంది. పడుకున్న మహిళలకి ముసలి వాళ్ళు కూడా డోర్ కొడుతూ పింఛన్లు ఇస్తున్నారండి. అలా ఎవరు చేస్తారండి? జగనన్న గారు వచ్చిన తర్వాత చాలా విధంగా ఈ ఆరోగ్యశ్రీ అనకూడదు కానీ మాలాంటి పేదవాళ్ళం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ అయ్యి నాకు మొన్న కాల్ యాక్సిడెంట్ అయిందండి. ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు వచ్చే కాల్ కూడా నేను బాగు చేయించుకున్నాను. ఇదంతా చేస్తూ మహిళలు ప్రతి ఒక్కరు నాలుగు మహిళలకు ఎంతో మందికి జగనన్న ద్వారా ఎన్నో పథకాలు అందాయి. అంతేగానికి ఈ టిప్పు జగనన్న కంపల్సరీ గెలుస్తారండి. మంచి మెజారిటీ వస్తూ జగనన్న గారు గెలుస్తారని మేము సిద్ధంగా ఉన్నాం. మేము మహిళలు అందరం గెలిపించుకుంటామండి జగన్ గారిని. చంద్రబాబు ఏం చేశారంటే గతంలో మోదీ గారిని అంటే విమర్శ చేసినట్టు చంద్రబాబు ఇప్పుడు వాళ్ళని అంటే అందరూ ఎక్కిస్తున్నారు. అంటే దేశంలోని మోదీ ప్రభుత్వం రావాలి వస్తుంది, ఖచ్చితంగా అధికారం ఉంటుందని చెప్పి దీని మీద మీ మహిళలకు మీ కామెంట్ ఏంటంటే? మోడీ గారు ఏం చేశారండి? మన సమైక్యాంధ్రంగా మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ ఎడదీసి మన సమైక్యాంధ్రం నిర్ణయాలు పెడుతూ వేరు చేస్తారు. మేము ఆ టైంలో సమైక్యాంధ్రం మాకు వద్దని ఎంతో కావాలంటే ధర్నాలు చేసామండి. చేసినా కూడా మనకు హైదరాబాద్ ఎడదీసి మన రాజ్యానికి మనకి ఎడదీస్తారండి. అలా మోడీకి ఇప్పుడు వెనకేసుకొని వస్తున్నాడు. అదే పప్పు కూడా అదే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయడండి. అడిగితే వాడు ఏడు చేస్తాడండి. ఎవరో ముగ్గురు పిల్లలు వేసుకొచ్చాడు, ఎవడో వెనకాతలు తోడు ఉండాలి. ఒకడు వచ్చి పోయి జగన్ మీద పోటీ చేయమండి. ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు, ఈ మోడీ ఎందుకండి ఆడు వెనకాతలు తోకలా కాకపోతే ఒకటి రమ్మని సింగల్గా వచ్చి ఫైట్ చేయమనండి. పందిల్లా గుంపులకు వేసుకోవడం కాదు, సింగల్గా రమ్మనండి. జగన్ ఎలాగైతే వచ్చి వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత పార్టీ ఎలాగ పెట్టి జెండా ఎలా పాతైతే మన జగన్ గారు చేశారు, సింగల్గా వచ్చి పోరాడమనండి. పోరాడితే జగన్ గారు రెడ్డి చూపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. మా రాష్ట్ర మహిళలంతా ఒక్క మాట మీద ఉన్నామండి. ఆయన పథకాలే ప్రతి ఇంటా ఉన్నాయి. ముగ్గురు కాదండి, ఎంతమంది కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలోనే పథకాలు అమల్లో పరిచారండి. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రెట్టింపు పథకాలు ఇస్తానని జగనన్న చెప్తున్నారు. ఈ టైంలో జగనన్న ఖచ్చితంగా ఇస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క మహిళకి గృహిణిగా కానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆ పథకాలే జగనన్నని గెలిపిస్తాయండి. గత ప్రభుత్వంలో ఎక్కడున్నాయండి ఈ పథకాలన్నీ? అమ్మఒడి ఎప్పుడు పడింది? ఎవరు ఏ మహిళకి ఇల్లు వచ్చింది? ఏ ఇంట్లో పెన్షన్ కరెక్ట్గా అందింది? ఈరోజు తెల్లవారు 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి అవ్వకి తాతకి వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి వారంటీలు తలుపు కొట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది ఒక్క మా జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఘనత దక్కుతుంది.